కాదంట. ఈ ప్రేమ కొంతకాలం ఉండి కొంతకాలానికి లేకుండా ఉండే ప్రేమ కాదంట. ఈ ప్రేమ మనకు డబ్బున్నప్పుడు నుండి లేనప్పుడు లేకుండే ప్రేమ కాదంట. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. సంతోషమైన హల్లెలూయా. శాశ్వత ప్రేమ కానీ నేను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలో మీరు ఒదిగి ఉండురు గాక. ఆయన ప్రేమలో మీరు రుచి చూచుదురు గాక. ఆయన ప్రేమలో మీరు ఫలించి వృద్ధి పొందుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. అట్టి ప్రేమలో మీరు ఉండండి. మీలో అట్టి ప్రేమను నింపుకోండి. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రేమించబడుతున్నామంటే మనలో కూడా ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను ఏం చేయాలంట? చూపించేవాడుగా ఉంటారు. అందుకే యోహాను పత్రికలో మాట అంటాడు, చదవండి. మొదట మనము ప్రేమించామన్నది కాదు, కానీ మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. కాబట్టి మీరును అతి ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. ఏమిటంటే మీరును అతి ప్రేమ కలిగి ఉండండి. క్రీస్తు నీకు ఎలాంటి ప్రేమనైతే చూపిస్తున్నాడో నీవు కూడా అదే ప్రేమను చూపగలిగిన వాడిగా, అదే ప్రేమను చూపగలిగిన వాడిగా నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ చుట్టుపక్కల వారికి, ప్రతి ఒక్కరికి క్రీస్తు నీ పైన ఎలాంటి ప్రేమను చూపించాడో ఆ ప్రేమను నువ్వు చూపగలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులుగానే ఉంటారు, కానీ క్రీస్తు ప్రేమ వారిలో ఉండదండి. నిజముగా కుటుంబాల్లో ఈ రోజు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? కుటుంబాల్లో గొడవలకి కారణం ఏంటి? లేకపోతే అనేకమైన విభేదానికి కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ వారిలో లేకపోవడం వల్ల. నువ్వెంత, నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకు తెలుసు అంటే నాకు తెలుసు, ఇవన్నీ ఎవరు అనుకోవాలి తెలుసా? సాధారణ లక్షణాలు ఇవన్నీ. క్రీస్తు ప్రేమ అంతా లోబడి ఉంటుందంట. క్రీస్తు ప్రేమలో క్షమాపణ ఉంటుందంట. క్రీస్తు ప్రేమలో అంట దీన మనసు ఉంటుందంట. క్రీస్తు ప్రేమలో శత్రువుని సైతం ప్రేమించే ఒక లక్ష్యం ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఒక మాట చెప్తాను, వినండి, ఇక్కడి నుంచి పాటించండి. ఏంటో తెలుసా? మీరు క్రీస్తు ప్రేమను ప్రేమించండి, అని ఎవరినైనప్పటికీ, అది శత్రువైనా ఎవరైనప్పటికీ నువ్వు మాత్రం ప్రేమించు. కానీ నువ్వు తిరిగి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. ఎందుకంటే అంతకు మించిన ప్రేమ నాకేమో నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే పలానా వాళ్ళు నేను ఎంత చూశానండి, ఎంత ప్రేమించానండి, ఎంత చేశానండి, కానీ వారి కుటుంబం కదా ఏమో అనుకుంటా ఉంటారు. నేను అంటున్నాను, నువ్వు ప్రేమ చూపించు, సహాయం చేయి, దేవుని లక్షణాలు నీలో అనేక మందికి వెల్లడిపరచు, కానీ తిరిగి నువ్వేం చేయకూడదు? ఆశించు. ఎందుకు తెలుసా? అంతకు మించిన ప్రేమ దేవుడు నీలో నింపాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ చాలు మన జీవితానికి. అంటారు ఆ మాట, ఈరోజు అంటారు ఆ మాట, ఏమని? యేసయ్య ప్రేమ చాలు నా జీవితానికి, యేసయ్య ప్రేమ చాలు నా జీవితానికి, యేసయ్య ప్రేమ చాలు నా జీవితానికి, యేసయ్య ప్రేమ చాలు నా జీవితానికి. ఆయన ప్రేమ మీకు నిత్యము ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదంట తల్లిదండ్రులు ఇద్దరూ వెలివేశారు దావీదుని. తన కడుపులో పుట్టిన కుమారుని, ఆ కుమారుని స్థానం ఇవ్వకుండా ఒక పనివాడి స్థానం ఇచ్చారు దావీదుకి. తోడబుట్టిన అన్నలేమో ఇతన్ని చీపుగా చూస్తున్నారు, ద్వేషించారు, వెలివేశారు. ఎక్కడో దూరంగా అడుగులో పడేస్తే ఈ దావీదు అంటున్నాడు, అయ్యా ఈ లోకంలో ఎవ్వరున్నా లేకపోయినా నీవుంటే నాకు చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేమలు ఉన్నా లేకపోయినా నా తల్లికి నా తండ్రికి నేను భారమైపోయాను. అనేక మంది నన్ను దూషిస్తున్నారు, అనేక మంది నన్ను అవమానపరుస్తున్నారు, అనేక మంది నన్ను నిందిస్తున్నారు, కానీ నేను మాత్రం నీ వైపే చూస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తాను ప్రభా, నీ వైపే నా మనసు ఉంచుతానయ్యా అంటూ ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడో ఆ క్రీస్తు ప్రేమ అంట అతనిని సింహాసనం ఎక్కించిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా అట్టి ప్రేమలో ఉండగలిగినట్లయితే ఆ ప్రేమ నిన్ను సింహాసనం ఎక్కిస్తుంది.
ఆ ప్రేమ నీ జీవితంలో ఒక నూతన కార్యాలు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ప్రేమ మీలో ఉండును గాక. మీ ద్వారా అనేక మందికి అట్టి ప్రేమ కనపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ కుటుంబంలో ప్రేమ లేక బాధపడుచున్నారా? ఈరోజు ప్రార్థించండి, అట్టి ప్రేమ మీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించును గాక. ఒకరోజు దేవుని యొద్దకి ఒక పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్లతో కొట్టి చంపాలి. ఆ పరిస్థితుల్లో ఆమె యేసు ప్రభు దగ్గరికి ఆ పాపం చేసి పట్టబడిన స్త్రీని తీసుకొచ్చాయా, ఈమె పాపము చేస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఈమె చంపబడాలి, కానీ నువ్వే తీర్పు ఇస్తావు అని చెప్పేసి అక్కడున్న శాస్త్రుల పరిస్థితులు అడిగినప్పుడు వెంటనే ఆ దేవుడు ఏమంటాడంటే వంగి నేల మీద రాస్తాడు. ఏమని? మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉంటే మొట్టమొదటి రాయి ఆమె మీద వెయ్యండి. ఎప్పుడైతే ఆ మాట పలికాడో అక్కడ ఒక్కడు కూడా లేదట. అప్పుడు వెంటనే ఆయన ఆమెను చూచంటాడు, ఇదిగో అమ్మా. ఏమన్నాడట? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఇక అయితే నేను కూడా నిన్ను శిక్షించను. నీ పాపములు క్షమించబడినవి, ఇక మీద నీవు పాపము చేయొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అమ్మ అని పిలిచాడో ఈమె హృదయము పునడిగిపోయింది. ఎందుకు తెలుసు? ఇప్పటి వరకు అంత ప్రేమగా ఆమె పిలిచిన వాడు ఎవరు? ఇప్పటి వరకు ఆమె అంత గౌరవంగా పిలిచిన వారెవరు? ఇప్పటి వరకు అంత ప్రేమగా మాట్లాడిన వారెవరు? లేదంట. ఎప్పుడైతే అమ్మ అని పిలిచి దేవుడు ఆమెను క్షమించాడో అక్కడి నుంచి తన జీవితాన్ని మార్చుకుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో మంది జీవితాన్ని మార్చింది, మన జీవితాన్ని మార్చింది. నేను అంటున్నాను, ఆయన ప్రేమలో ఈరోజు మనం ఒదిగి ఉన్నాము. ఆయన ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాడో నీలో కూడా అంతే ప్రేమ దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతని శ్రమతో విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, రక్షణ చూపిస్తాను, ఈ కార్యం చేత అతన్ని తృప్తిపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకయ్యానంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమిస్తే సరిపోదు కదా, నీవు కూడా దేవుడిని ప్రేమించగలిగిన వాడిగా ఉండాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను కైకొనుట. ఈ రోజు కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని ప్రేమలున్నా ఆయన ప్రేమకి ఏది సాటి రాదండి. ఏ ప్రేమకు గ్యారెంటీ లేదు ఈ లోకంలో. భర్త ప్రేమ కొంచెంసేపు ఉంటే కొంచెంసేపు, తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతము, భార్యల ప్రేమ శాశ్వతము. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతము కాదు, కానీ ఏకైక ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందంటే కేవలం మన యేసే ప్రేమే. ఆమేన్. హల్లెలూయా. నీలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును, దరికి రారు నీకెవ్వరు, దరి చేర్చువాడే యేసుక్రీస్తుడు. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును, నీకెవ్వరు, దరి చేర్చువాడే యేసుక్రీస్తుడు. ధరణిలోని ప్రేమలన్నీయు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రేమ కొరకు ప్రయాసపడే దానికంటే దేవుడు ప్రేమ కొరకు ప్రయాసపడండి. ఆ ప్రేమ నేను జీవింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడంట? ఎందుకనండి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఇలాగ కుటుంబం అన్నట్ట. ఈ మాట మీరు వినుంటారు చాలాసార్లు. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు బిడ్డలు. అకస్మాత్తుగా అనుకోకుండా ఆ భర్త జబ్బు చేసి చనిపోతే ఆ తల్లి కష్టపడి బిడ్డల్ని పెంచుతూ కష్టపడుతూ రాత్రి పగలు ఆ తల్లి ఒక పూట తిన్నా పెరిగిపోయిన బిడ్డలిద్దరికి కడుపు నిండా
వారిని చదివిస్తూ ఆ ఆశ ఏంటంటే బిడ్డలిద్దరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగస్తులుగా మారి వారి మీద వారు నిలబడాలి, దీవెన పరంగా ఎదగాలి అన్న ఆశతో ఈమె కష్టపడుతూ ఆ బిడ్డలు పెంచుతూ ఉన్న క్రమంలో ఎంత కష్టపడినా ఆమె అనుకున్నంత ఆ ఆశీర్వాదం ఆమె కుటుంబంలో చూడలేకపోవడం చేత ఏం చేసిందంటే ఆ నడవడాని మార్గంలో నడవడం ప్రారంభించింది. తన జీవితాన్ని తన శరీరాన్ని అమ్ముకోవడం ప్రారంభించింది. ఇది తప్ప నాకు మార్గం లేదు, దీని ద్వారా నేను డబ్బులు ఎక్కువ సంపాదించుకొని నా బిడ్డను చూసుకోవాలన్న ఆలోచనతో వేరే మార్గం లేక వేరే దారి లేక ఆ పరిస్థితుల్లో తన జీవితము శాపకరమైన బ్రతుకులో జీవిస్తున్న క్రమంలో తన బ్రతుకు కొనసాగుతూ ఉందంట. అలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోతుంది. ఈలోపు ఒక రోజున ఆ ఊళ్ళందరూ వచ్చి అమ్మ మీద పడ్డారు. వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. ఆడవాళ్ళందరూ వచ్చేసి ఆమెని కొట్టి పెరుగుగా కొట్టి ఉన్నంతా గాయాలు చేసి శరీరం మీద వస్త్రాన్ని చుట్టేసి ఇష్టానుసారంగా కొట్టిన తర్వాత వాళ్ళని ఇదిగో ఇక నుంచి నువ్వు ఈ గ్రామంలో ఉండటానికి వీలు, ఎక్కడి నుంచి నీవు వెళ్ళిపో, ఆ గ్రామంలో ఉండడానికి వీల్లేదు, నీ వల్ల ఎంతో కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఈ గ్రామానికి నువ్వు శాపంలో తగులుతున్నావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆ ఇంటికి ఇటువంటి చేశాడు. ఇక ఆమె ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఆ పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక అనుకుందంట, నేను చేసిన పాపం నాకు తగిన శాస్తి కలిగింది, కానీ ఇప్పుడు నా బిడ్డలు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వేరే గ్రామానికి వెళ్ళినా నేను ఎవరు నాకు పనిస్తారు? ఏం పని చేసుకొని బ్రతకాలి? నా పరిస్థితి, నా బిడ్డలు నేను ఎలా పెంచాలి? ఇప్పుడు కనీసం నాకు ఇల్లు కూడా లేదు, ఏ సామాను కూడా లేదు, అన్ని తగ్గబడి అన్ని మంటలో కాలిపోయినాయి. నా పరిస్థితి ఏంటి? ఏదో చావే నాకు శరణం అనుకొని ఆ కుమార్తె అంట అనుకుని ఏమనంటే నా బిడ్డలిద్దరిని చంపేసి నేను కూడా చనిపోవాలి, ఇంతకు మించిన దారి నా జీవితంలో ఏది కనిపించట్లేదు అని చెప్పి ఏమనుకుందంటే ఆ బిడ్డలిద్దరిని తీసుకొని ఒక బావి ఉంటే ఆ బావిలో దూకి చనిపోదామని బయలుదేరినట్ట. ఏడుస్తుంది, కన్నీరు కాస్తుంది. చూస్తే ఇద్దరు చిన్న బిడ్డలు. మనసు రావట్లేదు, పరిస్థితి ఆమెకు అనుకరించట్లేదు. ఆ పరిస్థితుల్లో ఇక చనిపోదామని నిర్ణయించుకొని బయలుదేరి నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అంతా ఒక ప్రార్థన జరుగుతుందంట. ఒక చోట ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ ఈమె ప్రశ్నించి ప్రార్థనకి వెళ్ళిన అలవాటు ఉంది. చిన్నప్పుడు వెళ్ళినట్టు అలవాటు ఉండే ఆ ప్రార్థన జరుగుతుంటే సరే ప్రార్థనకి వెళ్దామని చెప్పి ఆ ప్రార్థనలో ఎక్కడో చివరి కూర్చొని ప్రార్థన చేసుకుని ఏడుస్తున్నట్టు, అయ్యా ఇక నా జీవితం అయిపోయింది, నేను పాపం చేశాను, ఎన్నో కుటుంబాలు నాశనం చేశాను, తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను నా బిడ్డలు పెంచడానికి, కాబట్టి నా వంటి వాళ్ళు బ్రతకడానికి వీలేదు, నా కొడుకులు పుట్టినందుకు ఈ పిల్లలు కూడా ఈ పరిస్థితి వచ్చిందయ్యా అని చెప్పి ఏడుస్తూ కన్నీరు కాలుస్తున్నప్పుడు సేవకుడంటే ఆరాధన చేసి వాక్యం చెప్పడం ప్రారంభించాడంటే ఏమనంటే, అమ్మా ఎంతటి వారిని దేవుడు క్షమించినట్టు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి పాపులనైనా ఆయన క్షమిస్తాడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆమె మనసులో అనుకుంటున్నాడు ఏమనంటే, నాలాంటి దాన్ని కూడా దేవుడు క్షమిస్తాడా? నాలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తాడా? నాలాంటి వాళ్ళు కూడా మరలా బ్రతకగలుగుతారా? నాకు మరొక దారి దొరుకుతుందా అని ఆలోచన చేస్తున్న క్రమంలో దేవుడు ఆమెతో వాక్యంతో మాట్లాడటం ప్రారంభించారంట. వాక్యంతో ఎప్పుడైతే విందో ఆమెలో ఒక విశ్వాసం కలిగి ఏంటంటే, ప్రభా నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను, ఇది మొదలుకొని నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకు సంపాదించడం కోసం, నా పిల్లలు బ్రతికించడం కోసం తప్పుడు మార్గంలో నా జీవితాన్ని కొనసాగించాను, ఇది మొదలుకొని నా దేహముతో నేను మహిమపరుస్తాను, నేను ఘనపరుస్తాను, నీ చిత్తం ఏదైతే నేను అది చేస్తానని అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని తన పాపం ఒప్పుకున్నట్ట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్ట. ప్రార్థన అంతా అయిపోయాక జరిగిన సంగతి అంతా దైవజనుడికి చెప్పి, ఇలా నా పరిస్థితిని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి దైవజనుల పాదాల మీద పెడతామా, నేను వారు క్షమించాల్సింది, దేవుడు ఖచ్చితంగా నేను క్షమిస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడని చెప్పిన తర్వాత ఆమె మందిరంలో ఉంటూ పరిచర్య చేస్తూ ఉండేదంట. ఆ మందిరంలో ఉంటూ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చక్కగా భక్తిలో ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దేవుని మహిమపరుస్తూ పరిచర్య కొనసాగుతూ ఉన్నప్పుడు
వచ్చినప్పుడు ఆ సంఘంలో ఉన్న కొందరు ఆమెను చూసి, ఆమె మంచితనాన్ని చూసి, ఆమె పరిచర్యను చూసి ఏమనుకున్నారంటే, ఆమె పిలిచి ఒక రోజున, అమ్మా నీ ప్రవర్తన మాకు నచ్చింది, నువ్వు చాలా భక్తిగా ఉంటున్నావు కాబట్టి మా ఇంట్లో పనికి వస్తావా అని అడిగినప్పుడు ఆమె సంతోషంగా దాన్ని ఒప్పుకొని, అలాగే ఇద్దరు ఇళ్లలో ఆ సమస్యలను పనికొస్తాము, అలా పని చేసుకుంటూ చక్కగా పిల్లల్ని పెంచుకుంటా ఆత్మీయతలో పెంచి నిజంగా కష్టపడి పెంచిన తర్వాత ఒక రోజున ఆ ఇద్దరు పిల్లలు చక్కగా మంచి పొజిషన్ లోకి వెళ్ళి మంచి జాబ్ చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మార్చబడిన తర్వాత పెద్ద కుమారుడేమో గొప్ప సేవకుడు అయ్యాడంట. రెండో కుమారుడు మంచి డాక్టర్ చదివి చక్కగా డాక్టర్ వైద్య సేవ చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడంట. ఈ మాటని ఎందుకు గుర్తు చేశానంటే, ఆయన ఎందుకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. అయితే ఒకసారి దేవుడు నిన్ను రక్షించిన తర్వాత, ఒకసారి ఆ శాపము నుంచి నేను విడిపించిన తర్వాత, ఒకసారి ఆ పాపము నుంచి నేను విడిపించిన తర్వాత నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మరలా నీవు వెనకకు చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు పత్రికలు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు మీరు తిరగకండి అంటున్నాడు. కుక్క అలవాటు ఏంటంటే కక్కిదంట, తిరిగొచ్చి మళ్ళాగే నాకుతుంది. అందుకే పేతురు గారు అంటున్నాడు, మీరు ఆ స్వభావం కలిగి మీరు ఉండకండి. మిమ్మల్ని దేవుడు శాపం నుంచి విడిపించినందుకు, ఆ రోగ బ్రతుకు నుంచి విడిపించినందుకు, ఆ అలవాటు నుంచి విడిపించినందుకు, ఆ మాట నుంచి విడిపించినందుకు, ఆ స్వభావం నుంచి విడిపించింది ఎందుకంటే నీకు మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అని అంటే నువ్వు మరలా వెనుదిరిగి చూసే అనుభవం నీకు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తీస్తే అది అక్కడ దేవునికి పాత్రుడు కాదు. ఒకసారి నాగటి మీద చేసాయా, ఇక మీదటి నేను ఆ వ్యసనాలకి నుంచి ఆ వ్యసనాల వైపు చూడదు. ఇక మీదట ఆ పాపం బ్రతుకు నాకు వద్దు, ఇక మీదట ఆ పాపం ఆలోచన నాకు వద్దు, ఇక మీదట నీ కొరకు బ్రతుకు కాదు, ఇక మీదట ఆ కాలంలో నాకు వద్దు అని ఎప్పుడైతే నాగటి మీద చెయ్యి వేసి వాటిని విడిచిపెట్టావో మరలా వాటిని నీ జీవితంలో అనుమతించకూడదు. ఒకవేళ అనుమతించావా సాతానుని చోటిస్తావు, జాగ్రత్త. మరలా అదే శాపమును కొని తెచ్చుకుంటావు. నీ కొరకు వేచి ఉంటాడంట. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రార్థించగా వదిలి వెళ్ళిపోయినంట దెయ్యం. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎక్కడ తిరిగిన దానికి స్థలం లేకపోవడం చేత ఎక్కడ వదిలింపబడిందో మళ్ళీ ఆ గ్రహానికి వచ్చి చూసేసరికి ఆ గృహం అంతా చక్కగా ఊడ్చబడి నీరు లేనందున, ఏదైనందున దాంట్లో ఏమి లేనంట, నీరు లేనందున తనతో పాటు మరి 7 దయ్యాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుందంట, ఆ ఇంటిలో నివాసం ఉండటము. మొదట పోగొట్టుకున్న శాపము కంటే నిరంతర శాపం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈరోజు విడిచిపెట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఆ శాపము పోవాలంటే, దేవుడి ప్రేమ నీ కుటుంబంలో రావాలంటే నేను ఎక్కడ విడిపించాడో, ఏటి నుంచి నువ్వు విడుదల పొందావో, ఒకవేళ వాటికి మళ్ళా చోటించి శాపాన్ని కూడా తెచ్చుకున్నావేమో, వాటిని విడిచిపెట్టు. రెండంతర ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు చూసినా లోతు బాగా అయిపోయిందంట, పుస్తకం పుస్తకం దగ్గర మనకు వస్తుందా? ఏంటి పనికారు కాదు. నేను అంటున్నాను, ఒకసారి నాగటి మీద చేస్తామంటే మనం చచ్చేంత వరకు కూడా ఆయన కొరకు బ్రతకటమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నంత వరకు దేవుని కొరకు బ్రతుకుదుము గాక, ఆయన కొరకు జీవించుదుము గాక, ఆయన ప్రేమ కలిగి మనం జీవించుదుము గాక. అతి కృప మనందరికీ కలుగును గాక. ఏదో ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకు ఆయన మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడంటే నీవు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అయ్యానంట? ఎందుకు నీ శాపమును ఆశీర్వాదంగా మార్చాడంట? నీవు ఆయన చిత్తంలో ఉన్నావు. అవునా కదా? మీరు ఎవరి చిత్తంలో ఉన్నారు? ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి సన్నిధిలో ఉన్నారు? ఇది మొదలుకొని ఆ ఆశీర్వాదము మీకు కలుగును గాక. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు.
సజీవయాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. నేను ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. మనం ఎవరి చిత్తంలో ఉండాలంట? ఉన్నారు మీ అందరూ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేకపోతే ఆయన చిత్తంలోకి మిమ్మల్ని నడిపించును గాక. మనందరం ఆయన చేతిలో ఉండాలి. ఆయన చిత్తంలో మన బ్రతుకులు నడవాలి. ఆయన కృపలో మన బ్రతుకులు ఎప్పుడైతే ఉంటాయో ఆయన ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఒక రోజు అరణ్యంలో పరిగెడుతున్నాడండి. అబ్షాలోము కన్ను కొడుకు తరుగుతుంటే దావీదుని పరిగెడుతున్నాడు. దావీదు ఈ లోపు దావీదు గారికి ఒక ఆయన ఎదురుపడ్డాడు. శివి ఏమంటున్నాడంటే చి పో కుక్క అని స్థానసారంగా తిడుతూ, ఏం పాపం చేశావు నువ్వు? ఈ పరిస్థితి వచ్చింది. సౌలును నువ్వు చంపావు కాబట్టి, సింహాసనాన్ని ఆశపడి సౌలును తన కుటుంబాన్ని నాశనం చేశావు కాబట్టి ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది. కన్న కొడుకే నీకు తగ్గుతున్నాడు, కన్న కొడుకే నీ రాజ్యాన్ని స్వామిగా పరుచుకున్నాడు అని చెప్పి ఇష్టానుసారంగా దూషిస్తూ నిందిస్తూ దాని మీద దావీదు మీద తుమ్ము ఎత్తిపోస్తా ఉన్నాడంట. ఆ పరిస్థితుల్లో ఏమండి, దావీదుకి షిమీని చంపడం ఎంతో సమయం పట్టదు. కానీ దావీదు ఏమంటున్నాడు? సిరిగో యెహోవా సెలవిచ్చాడు, అతన్ని దూషించినండి. ఒక మాట చెప్పనా, దేవుని సెలవు లేకుండా ఏ శాపము నా మీదకి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవుని చిత్తంలో ఉన్నాను. ఈ రోజు నేను ఇట్లా అరణ్యవాసం చేయడం దేవుని చిత్తం. ఈ శ్రమను అనుభవించడం దేవుని చిత్తం. ఈ కష్టం నా జీవితంలోకి రావడం దేవుని చిత్తం. ఈ అనారోగ్యం నా జీవితంలోకి రావడం దేవుని చిత్తం. ఈ శ్రమలు కూడా నా ప్రయాణం కొనసాగించడం దేవుని చిత్తం. కాబట్టి ఈ ప్రయాణంలో ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఇవేమి నన్నేమి చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాటలు ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరియా కుమారుడైన యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టనేమో వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పక్క శత్రువు వచ్చి ఎందుకు బ్రతుకున్నావు, నువ్వు చేసిన పాపం బట్టి శాపం వచ్చి, నిజంగా దావీదు ఆ పాపం చేశాడా, ఆ తప్పు చేశాడా? సౌలు కుటుంబాన్ని చంపాడంటే కాదు, అది వారు చేసిన పాపం బట్టి దోషం వారి మీదకి వచ్చింది. ఆ పరిస్థితిలో ఈ యొక్క షిమి తిడుతూ ఉంటే, లేనిపోని నిందలు వేస్తూ ఉంటే దావీదు అంటున్నాడు, అయ్యా మీ పక్కనున్న సైన్యం అంటుంది, అయ్యా మీరు ఒక్క మాట సెలవివ్వండి, షిమిని అందుమేమో చూస్తా ఉంటుంది, తన మీ దగ్గర తీసుకొస్తాం అన్నప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో యెహోవా నన్ను ఈ శ్రమకు అప్పగించి ఉన్నాడేమో, అతడి శాపములకు బదులుగా దేవుడు నాకు మేలుని ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మనసు ఉందా మనకి? ఏ మనసు? నిందిస్తుంటే నిర్నిమిత్తముగా మన తప్పేమీ లేకపోయినా, మన దోషం ఏమీ లేకపోయినా, ఒకరు నిన్ను నిందిస్తుంటే అవమానపరుస్తుంటే దేవుని కొరకు సహించే మనసు ఈ రోజు నీకు ఉండగలిగినట్లయితే నేను అంటున్నాను నిశ్చయముగా పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు మౌనంగా ఉండండి, సంతోషించి గంతులు వేయండి. ఎందుకో తెలుసా? మీ నిమిత్తము మీ ఫలము పరలోకంలో అధికమవును అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దావీదంట మౌనంగా ఉన్నాడంట.
శ్రమలో దేవుని చిత్తానికి తల వంచుకున్నాడంట. ఎంత కష్టం వచ్చినాయా నీ చిత్తంలో నేను ఉంటాను తల వంచాడు. కాబట్టి అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, మరలా దావీదు సింహాసనం దేవుడు ఏం చేశాడంట, అతనికి ఇచ్చాడు. అతని సింహాసనం స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉంటాడు. ఈరోజు చాలా మంది దేవుని చిత్తంలో ఉండటానికి ఒప్పుకోదు. ఆశీర్వాదాలు అయితే కావాలి కానీ శ్రమలైతే, ఆశీర్వాదాలు మేలులైతే కావాలి కానీ శోధన వద్దు. మేలును పొందుకోవాలంటే ఇష్టం కానీ అది పెట్టే పరీక్షలు మాత్రము వద్దు. నేను అంటున్నాను, అది చిత్తంలో ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా, ఉన్నాము అనడానికి రుజువేంటో తెలుసా, నీకు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆయన చేతులను ఎప్పుడైతే నువ్వు ఉంటావో నిశ్చయముగా ఆ శ్రమ నుంచి విడిపించి మీదట రెండంతల దేవుని నీకు కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను శ్రమ వెనక ఆశీర్వాదము దాచబడి ఉంటుంది. ఒక కష్టము వెనక నీ కొరకు మేలు నాయన, ఒక పరీక్ష వెనక ఒక గొప్ప విజయాన్ని దేవుడు మనకి దాచి ఉంచాడు. కాబట్టి నీ శ్రమలో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో మౌనంగా ఉండి దేవుడి వైపు తిరిగి మొరపెట్టండి. దేవుడు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి, ఆమేన్. ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి ఈరోజు నీవు దేవుని చిత్రంలో ఉన్నావు కాబట్టి మౌనంగా ఉండి సహించు. అది కష్టమైనా నీకైన శ్రమైనా నా దేవుడు దాన్ని సంతోషకరంగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తలసీలు కొట్టంట చెరసాలలో వేస్తే వారు సంతోషంగా పాటలు పాడటం ప్రారంభించారు. ఏం చేశారు, ఎందుకైనా నాకు ఈ శ్రమలు, ఈ సేవ ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు, ఒకప్పుడు మంచి జాబ్ చేసుకునేవాడిని, ఒక గంటలో ఉండేవాడిని, మంచి శాలరీ వచ్చేది, ఎంత పేరు ప్రఖ్యాతులతో ఉండేవాడిని, అదంతా వదిలేసి ఈ సేవ చేద్దామని మొదలు పెడితే చెయ్యని తప్పు నేను చెరసలు తీసుకొని చేశారయ్యా, ఉన్నంత రకమే, ఉన్నంత దెబ్బలే, లేవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకెందుకు ఈ బాధ అనుకోలేదు అని పొగులుగాను ఆయన అంటున్నాడు. మోకరించంట, స్తుతించడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము ఎంతో ఏం చేస్తున్నాడంట, పాటిస్తూ పాటలు పాడుతుంటే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, ఆ భూమి కంపించంట, ఆ చెరసాల పునాదులు ఏమైనాయి అంట, అదిరింది, ఆ తలుపులు ఏమైపోయినాయి అంట, తేవబడినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాత్రమే కాదంట, దాని ద్వారా జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ శ్రమలో చేసిన ప్రార్థన వల్ల నీ కుటుంబానికే కాదంట,
అనేక మందికి దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే గుర్తు పెట్టుకో, నీ శ్రమలో ఇబ్బందుల్లో కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ దినాన్ని కృంగిన వాడు చేతగాని వాడిగా మిగిలిపోతాడు. నువ్వు చేతగాని వాడిగా ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని నువ్వు చేతగాని వాడిగా ఉండడానికి కాని కానీ ఒక గొప్ప బలమైన పాత్రగా నేను వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నీ శ్రమలో దేవుని చిత్తానికి నువ్వు తలవంచగలిగినట్లయితే ఆయన చిత్తము దేవుడు నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆయన చిత్తంలో ఆయన నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు ఆయన ఆలోచనల వంటివి కావు. మన తలంపులు ఆయన తలంపులు వంటివి, మన ఉద్దేశములు ఆయన ఉద్దేశములు వంటివి. మనం ఇంత ఆలోచిస్తే ఆయన మన కొరకు ఎంతో ఆలోచించగలిగిన దేవుడై ఉన్నాడు. నీకన్నా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న దేవుడై ఉన్నాడు. నీ కొరకు నిత్యము చూస్తున్న దేవుడై ఉన్నాడు. నీ కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్న దేవుడై ఉన్నాడు. నీ కొరకు నిత్యము నేను దీవించడం, నీ కొరకు ఎదురు చూస్తున్న తండ్రిగా ఉన్నాడు. కాబట్టి నేను అంటున్నాను, ఆయన చిత్తంలోనికి ఈరోజు నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తంలో ఉన్న దావీదంట అంటున్నాడు, ఇదిగో శపించిన పర్లేదు, దేవుడు నాకు సెలవిచ్చాడు. ఇది ఆయన సెలవిచ్చినప్పుడు నేను ఎవరిని మాట్లాడడానికి, ఆయన సెలవిచ్చినప్పుడు మారు మాట్లాడడానికి నేను ఎవరిని నేను కలవచ్చానంటే ఆయనే నా కార్యమును మనందరికీ దేవుడు మనసు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తములో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చిత్తానుసారంగా దేవుడు మనల్ని వీక్షించును గాక. ఏ అంశం ఏంటండి? ఆశీర్వదించును గాక. ఎలా ఆశీర్వదిస్తారంటే నీ శాపమును ఆశీర్వాదకరంగా. ఎందుకు నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తారంటే ఆయన నీకు ప్రేమిస్తున్నాడు కాబట్టి. రెండవదిగా నీవు ఆయన ఉన్నావు కాబట్టి నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ మాటలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. అందులో లేచి నిలబడదామా? అందులో లేచి నిలబడగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఈరోజు నేను ఆశీర్వదించడం నీకు వచ్చి ఉన్నాడు. ఈరోజు ఏ శాపముతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు? ఏ శాపముతో ఈరోజు కన్నీరు కారుస్తున్నావు? ఏ శాపముతో ఈరోజు వేదన పడుతున్నావు? దేవుని సంగమా, ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చక ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా, ఈరోజు అనారోగ్యమనే శాపముతో బాధపడుతున్నానయ్యా. ఈరోజు అప్పులనే శాపముతో, దరిద్రమనే శాపముతో, అసమాధానం అనే శాపముతో ఈరోజు నేను వేదన పడుతున్నాను. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా శాపమును ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. నా బ్రతుకును మార్చగల దేవుడవు నీవే, నా జీవితమును కట్టగల దేవుడవు నీవే ప్రభు అంటూ ఈరోజు వేడుకో దేవుని సన్నిధిలో ఆయన నేను దీవించడం సిద్ధంగా ఉన్నాడు. నేను ఆశీర్వదించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారు పెట్టడం తెచ్చి కోరుకో. నా శాపం ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చండి. నిజంగా నేను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఒకవేళ పూర్వపు అనుభవాలు, పూర్వపు శాపం, పూర్వపు వ్యసనాలు, పూర్వపు మాటలు నీ జీవితంలోకి వచ్చినాయేమో, అందుకే దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావు. అందుకే దేవుని కృపకు దూరం అయిపోతున్నావు. దేవుని సంగమా, ఈరోజు నేను సరిగ్గా ఒప్పుకు అందుకే అమ్ముతున్నాడమ్మా, నేను నిన్ను క్షమించి ఉన్నాను. అలా ఇక మీద మీ పాపము చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఒకసారి దేవుడు నేను క్షమించిన తర్వాత, ఒకసారి విడిపించిన తర్వాత, ఒకసారి నేను వాటి నుంచి స్వతంత్రం ఇచ్చిన తర్వాత, నేను విడిపించి విమోచించిన తర్వాత మరలా ఒకవేళ దాని వైపు చూస్తున్నావేమో, ఈరోజు ఒప్పుకో. దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. మరొకసారి ఆయన నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు. నీవు మార్పు రంగాన్ని నీకు అవకాశం ఇస్తున్నాడు. నీవు దేవుని చిత్తంలోనికి రావాలని నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ప్రేమలో నీవు ఉండాలని అవకాశం ఇస్తున్నాడు. ఆయన కౌగిల్లోకి నీవు రావాలని నీకు పదే పదే ఎంతో అవకాశాలు ఇస్తూ, పదే పదే నీకు మేలులతో నింపుతూ అనేకమైన కార్యాలని పక్షాన చేస్తా ఉన్నాడు.
ఇంకా ఎందుకు దూరంగా ఉంటావు? నీ మాట ద్వారా, నీ పాపం ద్వారా, నీ క్రియల ద్వారా ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నావు? విడిచిపెట్టు. ఈ లోకంలో ఉన్న ప్రేమ, ఈ లోకంలో మనకు కనిపించేవన్నీ, ఈ లోకంలో మనం చూస్తున్నవన్నీ ఎలాంటివైనా ఆయన అంతరించిపోయివే. కానీ ఇదిగో దేవుని ప్రేమ నీకు శాశ్వతం ఉంటుంది. ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు చూచకపోయినా ఆయన ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము నీకు తోడుగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన విడవకుండా నీ పైన కృపను చూపిస్తున్నాడు. ఆయనను మోకరించిన ప్రతిసారి నీకు ఉత్తరం ఇస్తున్నాడు. నీవు అపాయంలో ఉన్నప్పుడల్లా నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. నేను ఆదరించగలిగిన దేవుడుగా ఉన్నాడు. నేను సంతనెత్తుకొని లాగించే దేవుడుగా ఉన్నాడు. నిధి వచ్చే వరకు నేను ఎత్తుకొని లాగించే దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ఏ వ్యసనాల్లో ఉన్నావో, ఏ కట్టతో కట్టబడి ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఎవరి సన్నిధిలో ఒప్పుకో. నా దేవుడు ఈరోజు నేను విడిపించాలని ఆశపడుతున్నాడు. వాటి నుంచి ఈరోజు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మొదలుపెట్టు. ఎవరి సన్నిధిలో ఒప్పుకున్న వాడు వర్తిల్లిపోవాలని నేను వాక్యం శ్రమిస్తా ఉంది. నీవు వర్తిల్లిపోవాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మాత్రమే కాదు. ఈ రోజు దాన్ని విడిచిపెట్టు. ఆయన విడిచిపెట్టినట్లే దేవుడు నీ జీవితంలో సహాయం చేయాలని ఆశపడుతున్నాడమ్మా. ఈరోజు దేవుని సన్నిధిలోనికి రా. ఆయన ఎదుర్కొ వచ్చిన వారు ఎవరిని త్రోసివేసిన దేవుడు కాదైనా ఆయన మంచి దేవుడుగా, కృప కలిగిన దేవుడు ఈ రోజు మన మనసులో ఉన్నాడు. ఒక చిన్న తీర్మానం చేసేసయ్యా, నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ, ఈ లోకంలో ఎక్కడ లేని ప్రభాని లాంటి ప్రేమ, అట్టి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు. ఎన్నిసార్లు నీకు దూరం అవుతున్నా, ఎన్నిసార్లు నీకు వేయమైన కార్యములు చేసి నా వల్ల నీ నామములకు అవమానము తెస్తున్నప్పటికీ నీవు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావయ్యా. నీవు నాతో ఉంటూనే ఉన్నావయ్యా. నిత్యము నన్ను కాచి కాపాడుతూనే ఉన్నావు ప్రభా అంటూ మనస్ఫూర్తిగా విరిగి నలిగిన హృదయం కలిగి, ఆయన విరిగి నలిగిన హృదయం నిర్లక్ష్యం చేసే దేవుడు కాదమ్మా. ఈ రోజున వారు పెట్టు కన్నీరు కాచు. నీ కన్నీటికి ప్రతిగా నిరంతర దీవెన ఇవ్వబోతా ఉన్నాడు. నీ కన్నీటికి ప్రతిగా నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. శ్రమలో ఉన్నావా? దేవుని చిత్తంలో ఉన్నావా? గుర్తు పెట్టుకో. కష్టంలో ఉన్నావా? అనేకమైన నిందలు అనుభవిస్తున్నావా? అనేకమైన శోధనల గుండా నీ ప్రయాణం సాగుతుందా? గాఢంగా కాలుపు రోడ్డులో ఉన్నావా? దేవుని సంగమా, మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. ఆయన విడిచిపెట్టిన అన్యాయస్తుడు కాడు. ఆయన మధ్యలో నేను అనాథగా విడిచిపెట్టడు. నేను గమ్యానికి చేరుస్తాడు. ఇందుకు ప్రతిగా గొప్ప ఘనతను దేవుడు నీకు దయచేస్తాడు. శ్రమకు ప్రతిగా గొప్ప ఆనందం దేవుడు నీకు దయచేస్తాడు. మొదలుపెట్టి శ్రమలో కృంగిపోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, ప్రార్థనలో వెనుకబడద్దు, ఆత్మీయ జీవితంలో వెనుకబడద్దు. మొదలుపెట్టు. శ్రమలోనైనా యేసయ్యా నిన్నే స్తుతిస్తాను ప్రభా. శ్రమలోనైనా కష్టంలోనైనా నిన్నే ఆరాధిస్తాను ప్రభా. నీ వైపే చూస్తాను నాయన, నీ కొరకే బ్రతుకుతాను ప్రభా అంటూ ఈరోజు తీర్మానం చేసుకొని ఎప్పుడు చేతి కొడుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుల మహాగండ దేవాన్ని పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నది ప్రభా. ఈ కొనులాన పాలనలో ఈ బిడ్డలైన వారందరినీ తీసుకొచ్చినందుకు బట్టి నీకే స్తోత్రం అయ్యా. ఈ బిడ్డలు ఏ శాపముతో బాధపడుచున్నారు, అది అప్పులైనా, అనారోగ్యమైన, అసమాధానమైన, దర్శనమైన, నష్టమైన, అది ఏ శాపమైనా యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి శాపం ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ప్రతి శాపం ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆశీర్వదించండి ప్రభా. ఇది మొదలుగా నూతన మేలుతో నింపండి, నూతన ఆశీర్వాదములతో నింపండి నాయన. అయ్యా బిడ్డలు నీవు ప్రేమిస్తున్నావయ్యా, నీ చిత్తములో ఉన్నారు. అట్టి ఓర్పు, సహనము, ప్రార్థించే అనుభవం ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలందరూ వర్ధిల్లుగాక. దీవించండి, ఆశీర్వదించండి, కృపతో బలపరచండి. ఇంకా అనేకమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. చేతి ఏదైతే కోరుకుంటున్నారో పేరు పేరు వరుసన ప్రతి ప్రార్థనకు సమాధానం కలుగునుగాక. మాత్రమే కాదు ప్రభా, మా ప్రాంతంలో, మా మందిరంలో, మా సంఘంలో ఎంతమందికి విషపు జ్వరాలతో పరిణతితో బాధపడుచున్నారో యేసు నామములో వెంటనే స్వస్థత కలుగునుగాక. పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ప్రతి నొప్పి నుంచి స్వస్థత కలుగునుగాక. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి బిడ్డ
నిరంతరము కలిసివేయండి ప్రభా. ఈ మినిస్ట్రీని పరిచయం దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి అయ్యా. ఈ ప్రాంతాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ఖమ్మంపాడు ప్రాంతం అంతా నీ ప్రాంతముగా మార్చబడును గాక, నీ సొత్తుగా మార్చబడును గాక. దీవించి ఆశీర్వదించి అనేకమైన మేలుతో కృపలతో ప్రతిబడి నింపి దీవించమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి.